కానీ అప్పుడప్పుడు వచ్చి ఖమ్మం ఇప్పుడే ఎవరో పెద్ద మనిషి ఖమ్మం పోయినట్టు పోయి చెప్తున్నట్టు మేము మొదలుపెట్టిన సీతమ్మ అంటే సీతారామ ప్రాజెక్టుతోనే వాళ్ళు నీళ్ళు వదిలేరు అని చెప్తాను. మీరు మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు దేనికి పనికి రాకుండా పోతా ఉంటే అప్పటికే 8,500 కోట్లు ఖర్చు పెడితే దాన్ని వృధాగా పోనేయటం ఎందుకని కొద్దిగా ఒక 100 కోట్లు మేము ఖర్చు పెట్టి రాజీవ్ కెనాల్ అనే లింక్ కెనాల్ తీసుకొని వచ్చి ఎన్ఎస్పి కెనాల్లో కలిపి కొద్దిగా నీళ్ళను దాన్ని ప్రయోజనం తీసుకొద్దామని ప్రయత్నం చేశాం. లేకపోతే అది కూడా అలా వృధాగానే ఉండిపోయేది. సో అక్కడక్కడ పోయి అడాయి బడాయి మాట్లాడటం కంటే వాస్తవాలు కంటికి కనపడేటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్ అని కట్టారంటే ఏమీ లేదు. సో నేను ఎప్పటికైనా చెప్తా ఉన్నాను, ఇలా గత 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి పబ్లిక్ లైఫ్లో తిరుగుతూ అక్కడెక్కడ ఉంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని హౌలే అంటాం కానీ ఒక సన్నాసి అని అంటాం కానీ ఇది ఎటుపోతా ఉన్నాం? ఏం భాష ఇది? ఏం సంస్కారం ఇది? ఏం సంస్కృతి ఇది? ఓ పద్ధతి ఉండాలా ప్రజాస్వామ్యంలో. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, పాలకులు మన భాషే ప్రజలు నేర్చుకుంటారు. మనం రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి ఈ స్థాయి దిగజారిపోయి ఒక రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలే అని సన్నాసి అని మాట్లాడటం ఏం నేర్పాలనుకుంటున్నారు మీరు? ఎడిదేసిపోదాం అనుకుంటున్నారు. దయచేసి ఇటువంటి మాటలు బంద్ చేసి ప్రజలు మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు. శాసనసభ ఎన్నికలప్పుడు చెప్పారు. పార్లమెంట్లో అసలు ఒక్కటి కూడా లేకుండా మీరు సారు కారు 16 అంటే 0 ఇచ్చి పంపించారు. ఇంకా మీరు ఏంటి ఏమాత్రం ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా ఇంకా బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరైంది కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇక నుంచైనా ప్రజా జీవితంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ముఖ్యంగా మీ ఆక్రోశం మేము ఇక అండర్స్టాండ్. 10 ఏళ్ళు అనుభవించిన అధికారం పోయింది అనేటువంటి బాధ మీకు ఉండొచ్చు. మీ ఆక్రోశాన్ని ఇటువంటి భాషతో మీరు మాట్లాడి ఈ సమాజాన్ని సిగ్గుపడేటట్టుగా తలదించుకునేటట్టుగా చేయొద్దని నేను చాలా స్పష్టంగా చెప్తాను. పక్కన ఉన్నటువంటి బట్టి గారు కానీ ఉత్తమ్ గారు కానీ ఏం చేస్తున్నారని కేటీఆర్ హరీష్ రావు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే నేను కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మీరు చేసిన తప్పులన్నీ సరిచేస్తూ 10 ఏళ్ళు రాష్ట్ర పాలనలో ఉండి అటు గోదావరి నది పైన కానీ ఇటు కృష్ణానది పైన కానీ వచ్చిందే నీళ్ల కోసం. 10 ఏళ్ళు అసలు మీరు ఈ నదిలో ఉన్న వాటాను తేల్చకుండా తెలంగాణకు రావాల్సిన వాటా పైన నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయం జరగకుండా మీరు 10 ఏళ్ళు ఏం నిద్రపోయారా? ఏం చేశారు 10 ఏళ్ళు? మీరు నిద్రపోయి గాలికి వదిలేస్తే వాళ్ళు మేము సరిచేసి వాటన్నిటిని ఆ వాటాలన్నీ సక్రమంగా ఈ రాష్ట్రానికి రావాలని చెప్పి వాళ్ళిద్దరు ఢిల్లీ పోయి అంటే జలశక్తి మంత్రి దగ్గర కేంద్ర ప్రభుత్వం కొట్లాడి ఈ 2 ట్రిబ్యునల్స్ దగ్గర ఉన్నటువంటి ఇష్యూ మాకు రావాల్సిన వాటా ప్రకారం రావాల్సిందే అని గట్టిగా వాదనలు వినిపించి వాళ్ళు వస్తే ఏడ కూర్చొని మీరు ఆయనకెవరో దారాదత్తం చేస్తున్నారు, ఈయనకెవరో ఎవరు దారాదత్తం చేస్తున్నారు? ఉదాహరణకి కృష్ణా జలాలే ఉన్నాయి. దాని కృష్ణా జలాలు కృష్ణా నది పైన మీకు శ్రీశైలంకి జూరాలకి మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ముందుకు పోతున్నటువంటి చేసినటువంటి తరుణం మీ పరిపాలన హయాంలో జరిగిందా లేకపోతే మేము వచ్చిన తర్వాత జరిగిందా? మీ పరిపాలన సమయంలోనే కదా జరిగింది అది. అలా జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీగా బయటకు వచ్చి ఇది అన్యాయం జరుగుతోంది, నువ్వు నిద్రబాబాకు లే ఢిల్లీ పో పోరాటం చేయాలంటే ఆ మీటింగ్ మొమెంటే ఆ మీటింగ్ కూడా పోకుండా వాళ్ళు ప్రారంభోత్సవాలు చేసి పని మొదలుపెట్టి టెండర్లు అయిపోయి ఆ పని మొదలుపెట్టేంతవరకు అసలు మీటింగ్కే పోకుండా వాళ్ళకి వెసులుబాటు కల్పించి అన్ని దుర్మార్గమైన పనులు చేసింది మీరే కదా. మళ్ళీ అటేటో పోయి బేషలు లేవు, బేషజాలు లేవు, ఏమీ లేదు, మీ నీళ్ళు ఎంత కావాలంటే అంత తీసుకోండి అని చెప్పింది మీరే.
అసలు మీరు ప్రాజెక్టులు కట్టి పూర్తి చేసే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు కదా. జరిగిన పొరపాట్లన్నీ మీరే చేశారు, తప్పిదాలన్నీ మీయే. వాటిని కప్పిపుచ్చుకోవటం కోసం ఇంకా మళ్ళీ తప్పుడు ఆరోపణలు చేస్తూ దొంగే దొంగ 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 నడిచిపెట్టుకో. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడగలిగేది కాంగ్రెస్ విధానమే, కాంగ్రెస్ భావజాలం. అందుకే సోనియా గాంధీ గారు ఆ రోజు పెద్ద ఎత్తున పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడానికి కావాల్సినంత మెజారిటీ లేకపోయినా పార్లమెంట్లో ఉన్నటువంటి మిగతా రాజకీయ పక్షాలన్నింటినీ కూడా ఒప్పించి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వాళ్ళు దశాబ్దాలుగా కోరుకున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి ఒప్పించి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఎప్పటికైనా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడగలిగేది కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇది గమనంలోకి తీసుకోవాలి. థ్యాంక్ యూ.